అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. డివిజన్ నాయకురాలు కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్, వెట్టి భారతులు ప్రసంగించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుంటైగూడెంలో జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవం అంటే ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల జాతర జరగబోతూ ఉంది. దీన్ని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో శుక్రవారం మానవతా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానవతా జిల్లా కన్వీనర్ తిరుపతి త్రిపుర రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాజేష్ వివిధ హోదాల్లో ఉన్న 50 మంది మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సిబ్బంది, మానవతా బృందం తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నా జీవితంలో 30 years ఆఫ్ నా సర్వీస్లో ఇంత ప్రొయాక్టివ్గా ఉన్న మహిళా సంఘాలని నేను ఇప్పటివరకు చూడలేదండి. నేను భద్రాచలం చేసినాను, తిరుపతిలో వడమాలపేట చేసినాను, అక్కడ చిత్తూరులో చేసినాను, ఎన్నో ప్లేసెస్లలో చేసినాను. కానీ ఇంత యాక్టివ్గా లేడీస్ పార్టిసిపేట్ అవ్వడం అనేది నిజంగా నా మనసులో చిరస్థాయిగా ఉంటుందండి. గారికి, నాగమణి గారికి, సుందర్ గారికి, వరలక్ష్మి గారికి, రాధకి, అందరికీ నా నమస్కారాలు అండి. మనల్ని అందరినీ గుర్తించి మన మేనేజర్ గారు ఈరోజు మనకి అందరికీ అసలు ఎలాంటి పార్టీ చేస్తారని అనుకోలేదు మనం అసలు. కానీ ఈరోజు మనకి అంటే అడ్వాన్స్గా చేసినా చాలా బాగా జరిగినట్లే అనుకుంటున్నాను. కానీ ఇంకా ఇందులో పురుషులకి కొద్దిగా అంటే మహిళలకే ఉంది, ఇష్టం ఉంది. వీళ్ళకి కూడా ఒక డే పెట్టాలని. మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కామవర్పకోట మండలం తడికలపూడి గ్రామంలో కొలువయ్యున్న గంగా పార్వతీ సమేత గంగేశ్వర స్వామివారి దేవాలయంలో పర్వదినం సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకాలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. తడికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న గంగేశ్వర స్వామి ఆలయ అర్చకుడు రమేష్, ఇతర అర్చక స్వాములు వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులచే ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారని ఈవో కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. తడికలపూడిలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ గంగేశ్వర స్వామివారి దేవాలయంలో జరుగుతున్న శివరాత్రి మహోత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తుల వైద్య సేవల నిమిత్తం ఆయుష్ శాఖ వారు తడికలపూడి హోమియోపతి హాస్పిటల్ వారు ఈ రోజున తెల్లవారుజాము నుండి ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా స్వయంగా డాక్టర్ గారే ఇక్కడ ఉండి వారి సిబ్బందితో భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించున్న సందర్భంగా మా దేవస్థానం తరపున చైర్మన్ గారు మరియు ఈవోనైన నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓం నమః శివాయ. శివరాత్రి పర్వదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అనంత ఈశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమార్ దంపతులు తెలిపారు. అనంతేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహానికి మిత్తిపాటి విశ్వనాథ్ శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించినట్లు బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి.
రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం అసెంబ్లీ సీటును ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ముస్లింలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం నాడు జుమా నమాజ్ అనంతరం వన్ టౌన్ ఏరియా చంగల్రావుపేటలోని జామియా మసీద్, అలీపురం ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించారు. ముస్లింలకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. న్యూస్ ధనంజయ కుమార్, విశాఖ సిటీ. Please like, share, subscribe our channel.